బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం సిఐఎస్ఎఫ్ సిబ్బందిని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 3 నెలల పాటు గడువు ఇచ్చి నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఆర్డర్లలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక భద్రతకు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాల ఉపసంహరణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు సౌత్ సెక్టర్ హెడ్ క్వార్టర్స్ చెన్నై నుంచి సమాచారం వచ్చినట్లు సమాచారం. 2026 నవంబర్ 17 నుంచి సెక్యూరిటీ ఫైర్ వింగ్లలో ఉన్న బలగాలను ఉపసంహరించాలని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియను 3 నెలల నోటీస్ పీరియడ్ తర్వాత చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈలోగా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సిఐఎస్ఎఫ్ కు రావాల్సిన బకాయిలన్నీ ముందుగా చెల్లించాలని కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సిఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణను ఉక్కు పరిశ్రమ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అంతేకాదు గతంలో సుమారు 400 మంది వరకు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫైర్ విభాగం సిబ్బందిని తొలగించారు. అనంతరం వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కాశీరావు మరింత సమాచారం అందిస్తారు. కాశీరావు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మహిజ, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో భద్రత అగ్నిమాపక సేవలు అందిస్తున్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సిఎస్ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. 3 నెలల నోటీస్ పీరియడ్ తర్వాత 2026 నవంబర్ 17 నాటికి సిఐఎస్ఎఫ్ యూనిట్ ను పూర్తిగా ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు కూడా సమాచారం. అందుబాటులో ఉన్నటువంటి వివరాల ప్రకారం ఈ నిర్ణయం ఆగస్టు 18న కేంద్ర హోంశాఖ నుంచి వెలువడినటువంటి ఆమోదానికి సంబంధించినదిగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 21న సంబంధిత అధికారులకు తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇది కేవలం సిఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను తగ్గించడం మాత్రమే కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్ తో పాటు ఫైర్ వింగ్ ను కూడా పూర్తిగా ఉపసంహరించుకునే ప్రక్రియగా కూడా తెలుస్తుంది. మొత్తం 1331 సిఐఎస్ఎఫ్ పోస్టులు ఈ ఉపసంహరణ పరిధిలోకి వస్తున్నట్లు కూడా సమాచారం. ఇందులో 1033 పోస్టులు సెక్యూరిటీ వింగ్ కు, మరో 298 పోస్టులు ఫైర్ వింగ్ కు సంబంధించినవి. నవంబర్ 15 నాటికి ఈ బలగాల ఉపసంహరణ పూర్తయ్యేలా 3 నెలల సమయం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ సమయంలో ప్లాంటు భద్రతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పై ఉంటుంది. అయితే సిఐఎస్ఎఫ్ పూర్తిగా వైదొలగడం ఒక్క రోజులో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. గతంలోనే సిఐఎస్ఎఫ్ బలగాల సంఖ్యను తగ్గించే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. RINL కు సంబంధించినటువంటి అధికారిక పత్రాలలో తొలుత విశాఖ స్టీల్ ప్లాంట్ లో 1034 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉండేవారని, 2025 జనవరి 30న 438 మందిని తగ్గించడంలో సంఖ్య 596కు చేరిందని కూడా పేర్కొన్నారు. ఇందులో 429 మంది సెక్యూరిటీ వింగ్ లో, 167 మంది ఫైర్ వింగ్ లో ఉన్నట్లు కూడా పత్రాల్లో వివరించారు. ఆ తర్వాత 2025 మేలోనే సిఐఎస్ఎఫ్ యూనిట్ కమాండెంట్ సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరిపి 3 నెలల నోటీసుతో సిఐఎస్ఎఫ్ ను పూర్తిగా ఉపసంహరించే అంశం పరిశీలనలో ఉందని కూడా RINL కు సమాచారం ఇచ్చినట్లు కూడా అధికారిక రికార్డులు అయితే చెప్తా ఉన్నాయి. ప్రత్యామ్నాయ భద్రత, ఫైర్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని, సిఐఎస్ఎఫ్ చెల్లించాల్సినటువంటి బకాయిలను నోటీస్ పీరియడ్ లోపల చెల్లించాలని కూడా RINL కోరినట్లు కూడా తెలుస్తుంది. అదే సమయంలో సిఐఎస్ఎఫ్ మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తుంది. మొత్తం బలగాలను 450 మందికి పరిమితం చేసే ప్రతిపాదనలో 370 మంది సెక్యూరిటీ వింగ్ లో, 80 మంది ఫైర్ వింగ్ లో ఉండేలా కూడా సూచించినట్లు RIN రికార్డుల్లో ఉంది. అయితే ఇప్పుడు తాజా పరిణామాల్లో ఆ ప్రతిపాదనకు బదులుగా
సిఐఎస్ఎఫ్ ను పూర్తిగా ఉపసంహరించే నిర్ణయం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక భద్రత విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికే కొంతవరకు ప్రారంభమైనట్లు కూడా తెలుస్తుంది. గతంలో సుమారు 400 మంది వరకు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫైర్ విభాగం సిబ్బందిని తగ్గించి వారి స్థానంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ భాగాలను వినియోగించినట్లు కూడా సమాచారం. ఇప్పుడు సిఐఎస్ఎఫ్ మొత్తం వైదొలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్లాంట్లో భద్రత, గేట్ల నిర్వహణ, కీలక ప్రాంతాల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, అగ్నిమాపక సేవలను ఎలా నిర్వహించాలన్నది కూడా అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా ఫైర్ వింగ్ విషయంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతనైతే సంతరించుకునింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక భారీ పారిశ్రామిక సముదాయం. ఇక్కడ భారీ యంత్రాలు, ఉక్కు తయారీ ప్రక్రియ, అధిక ఉష్ణోగ్రతలు, మండే పదార్థాలు, గ్యాస్ వ్యవస్థలు ఉంటాయి. అందువల్ల సాధారణ భద్రతతో పాటు ప్రత్యేక పారిశ్రామిక అగ్నిమాపక వ్యవస్థ కూడా అవసరం. గతంలో సిఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ ప్లాంటుల్లో కూడా అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర అయితే పోషించింది. 2024లో రాష్ట్రీయ ఇస్మాత్ నిగమ్ అధికారులు కూడా సిఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ సేవలను అయితే ప్రశంసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఫైర్ సేఫ్టీ ఎంత కీలకమో కూడా మరోసారి స్పష్టమైంది. 2026 జూన్ 8న స్టీల్ మెల్ట్ షాప్ 1లోని క్యాస్టర్ 2 వద్ద భారీ పేలుడు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 6 అయితే గాయపడ్డారు. ఘటనపై ఆర్ఐఎన్ఎల్ విచారణ చేపట్టడంతో పాటు సెయిల్ కు చెందినటువంటి సీనియర్ అధికారి నేతృత్వంలో 3 సభ్యులు బాహ్య విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ కూడా పూర్తిగా వైదొలుగుతున్నట్లు వస్తున్నటువంటి సమాచారం అయితే ప్రాధాన్యతనైతే సంతరించుకునింది. అయితే సిఐఎస్ఎఫ్ స్థానంలో ఏ సంస్థ లేదా ఎలాంటి ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్న దానిపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ప్లాంట్ లో భద్రతా లోపాలు తలెత్తకుండా, ఫైర్ ఎమర్జెన్సీలకు వెంటనే స్పందించే సామర్థ్యం తగ్గకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను సిద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నిర్ణయానికి మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ పూర్తిగా వైదొలగడం జరిగితే ఒక ప్రభుత్వ రంగ భారీ పారిశ్రామిక సంస్థ నుంచి సిఐఎస్ఎఫ్ పూర్తిగా బయటకు వెళ్లే అరుదైన పరిణామంగా కూడా ఇది నిలిచే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ దేశంలోని అనేక కీలక పారిశ్రామిక సంస్థలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు భద్రత కల్పిస్తోంది. అలాంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భద్రతా బలగాల పూర్తి ఉపసంహరణపై ఉద్యోగ సంఘాలు, కార్మికులు, రాజకీయ పార్టీలు కూడా ఎలా స్పందిస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, ఖర్చుల నియంత్రణ, భద్రతా సిబ్బంది నిర్వహణ వంటి అంశాలు కూడా ఈ నిర్ణయంలో కీలకంగా ఉండే అవకాశం ఉంది. సిఐఎస్ఎఫ్ కు ఆర్ఐఎన్ఎల్ చెల్లించాల్సినటువంటి బకాయిలను కూడా ఉపసంహరణకు ముందు క్లియర్ చేయాలని కేంద్ర హోంశాఖ సూచించినట్లుగా కూడా సమాచారం. దీంతో 3 నెలల నోటీస్ పీరియడ్ లో భద్రతా ఏర్పాట్లతో పాటు ఆర్థిక లావాదేవీలను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తంగా చూస్తే నవంబర్ 17, 2026 విశాఖ స్టీల్ ప్లాంట్ కు కీలకమైన తేదీగా మారనుంది. అప్పట్లోగా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ, ఫైర్ వింగ్లకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగించడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా కూడా మారింది. సిఐఎస్ఎఫ్ ఉపసంహరణపై ఆర్ఐఎన్ఎల్ అధికారి నుంచి అధికారిక ధృవీకరణ, అలాగే సిఐఎస్ఎఫ్ స్థానంలో ఎలాంటి బలగాలను, ఎలాంటి ఫైర్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి అయితే ఉంది. మహిజా. థ్యాంక్ యూ కాశీరావు.